మైనా స్టోరీస్. ఒక ఊరిలో రవి అనే ఒక వ్యక్తి ఉంటాడు. అతను ఒక ప్రైవేట్ ఉద్యోగి. అతనికి భార్య మయూరి, తల్లి కమల, తండ్రి నాగరాజు ఉంటారు. ఓ రోజు హాల్లో కూర్చొని పేపరు చదువుకుంటూ ఉంటుంది అత్తగారు. ఇంతలో కోడలు వచ్చి, అత్తయ్యగారు, కాఫీ ఇవ్వమంటారా? కొత్తగా చెప్పాలా నీకు? ఏదోటి కొట్టు నా మొహాన. మయూరి మౌనంగా వెళ్ళి కాఫీ తెచ్చి అత్తగారికిస్తుంది. చిటపటలాడుతున్న మొహంతో కాఫీ తీసుకుంటుంది కమల. అమ్మా మహాతల్లి, నువ్వు ఏ ముహూర్తాన మా ఇంటికి కోడలుగా దాపరించావో కాని మా ఇంటికి శనిలా దాపరించావు. ఏ బాధలు లేని మాకు ఒక లోటు తెచ్చిపెట్టావు అని విసుక్కుంటుంది. అత్తగారి మాటలకి ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది మయూరి. అప్పుడే బయట నుండి ఇంటికి వచ్చిన నాగరాజు భార్య కమల దిగులుగా ఉండటం చూసి, ఏంటి అలా ఉన్నావు? కొత్తగా చెప్పుకోటానికేముంది, ఎప్పుడూ ఉండే బాధే కదా. ఏంటి మళ్ళీ మన పొరుగింటి పిల్లల్ని చూశావా? అసలు మర్చిపోతేనే కదండీ. ఆ విషయం రోజూ బాధ పెడుతూనే ఉంది నన్ను. నాది కూడా అదే బాధ కమల. కానీ చెప్పుకుంటే తీరేది కాదు కదా. ఏమండి, బుడిబుడి అడుగులు వేస్తూ వచ్చిరాని మాటలతో మనల్ని నవ్విస్తూ ఇల్లంతా కలేదిరుగుతూ తాతయ్య నానమ్మ అంటూ అల్లరి చేసే పిల్లలు తిరుగుతూ ఉండాల్సిన ఇల్లు గొడ్డుపోయిందాన్లా ఎలా బోసిపోతుందో చూడండి. ఆ పక్కింటి బుజ్జి పిల్లల్ని చూసినప్పుడల్లా నాక్కూడా మనకి మనవడు మనవరాలు లేరే అని బాధేస్తుంది. వాళ్ళని ఎత్తుకోవాలనిపిస్తుంది. కాని ఎంతసేపు ఎత్తుకున్నా తనివి తీరదు. అంతే కదండి మరి. పరాయి పిల్లలు మన పిల్లలు ఎప్పటికీ కారు కదా. వట్టి బాధేంటి, అదొక తీర్చలేని దిగులుగా అయిపోయింది నాకు. ఒక్కడే కొడుకు, కష్టపడి బాగా చదివించాం. వాడి అదృష్టం కొద్దీ మంచి ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రిగా వాడికి పెళ్లి చేసి మన బాధ్యత తీర్చుకున్నాం. అవును, జీవితమంతా హ్యాపీగా సాగిపోతుందనుకుంటే మన అబ్బాయికి పెళ్ళయి 10 సంవత్సరాలైనా గాని ఇంకా పిల్లలు పుట్టపోవటం అనే లోటు మనకి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఏం చేస్తాం, అంతా మన దురదృష్టం. ఆవిడగారు ఈ జన్మలో మన మొహానికి ఒక పిల్లో పీచో ఇచ్చేలా లేదు. ఏమైనా అంటే మాత్రం నీళ్లకుండా నెత్తినే ఉంటుంది. కన్నీళ్లు బడబడా కారిపోతాయి. వాళ్ల మాటలు వంటగదిలో నుండి వింటున్న కమల ఆల్రెడీ ఏడుస్తూనే ఉంటుంది. మరోపక్క ఆఫీస్లో రవి కూడా తమకి పిల్లలు లేరే అన్న విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అతని కొలీగ్ విశ్వం, హే రవి, ఇదిగో స్వీట్ తీసుకో. ఏంట్రా విశేషం? నాకు అబ్బాయి పుట్టాడ్రా. ఆ మాటకి తనకి పిల్లలు లేరే అన్న విషయం మరింత గుచ్చుకుంటుంది రవికి. లోపల బాధ ఉన్నా నవ్వుతూ, కంగ్రాట్స్ రా, థ్యాంక్స్ రా. అవును, ఇంతకీ నువ్వెప్పుడు మాకు ఇలా గుడ్ న్యూస్ చెప్తావు? మనస్సులో రవి, ఈ జన్మలో నాకు ఆ అదృష్టం లేదనుకుంటా అని అనుకుంటాడు. మాట్లాడవేంట్రా? త్వరలోనే చెప్తానులేరా. త్వరగా చెప్పు బ్రో. నీకు నాకంటే ముందే పెళ్ళయింది కదా. నిజమే, అయినా మనం కావాలనుకోగానే కొనుక్కోటానికి అదేమీ సూపర్ మార్కెట్లో దొరికే వస్తువు కాదు కదరా. ఆ పైన దేవుడి చేతుల్లో ఉంటుంది. ఆయన మనకిచ్చే వరకు ఓపిగ్గా ఎదురుచూడాల్సిందే అని సమాధానం ఇస్తాడు. కమల అరుగుపై కూర్చొని ఉంటుంది. పక్కింటి రాజ్యం, ఇదిగో కమలక్క, నీ కోడలికి పిల్లలు పుట్టే మార్గం ఒకటుంది, చెప్తా వింటావా? ఎందుకు విన్ను? దానికి పిల్లలు పుడతారంటే ఏమైనా వింటాను. చెప్పు చెప్పు. అది మొన్న మా బంధువుల పెళ్లికి వెళ్ళినప్పుడు మా చుట్టాలావిడ కలిసింది. మాటల సందర్భంలో తన కోడలికి కూడా చాలా సంవత్సరాలు పిల్లలు లేరట. అయితే కోడలి చేత ఏదో పసరు తాగించారట. కొద్ది రోజుల్లోనే సంతానం కలిగిందట. నువ్వు కూడా నీ కోడలి చేత ఆ పని చేయించు. అవన్నీ నీకంటే ముందే చేశాను. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. అలాగా అక్క? అయితే ఇక నీ కోడలికి పిల్లలు పుట్టడం కష్టమే. ఆ మాటకి తన దిగులు మరింత ఎక్కువవుతుంది. అదే నాకు భయంగా ఉంది. ఏం చేయాలో ఏంటో అని అనుకుంటుంది కమల. బజారులో నాగరాజుకి కృష్ణమూర్తి కలుస్తాడు. నాగరాజు గారు, మీకోసమే మీ ఇంటికొస్తున్నానండి. నాకోసమా? దేనికి? కాస్త డబ్బు అవసరం వచ్చి పడిందండి. అడుగుదామని వస్తున్నాను. ఇంతకు ముందు తీసుకున్న డబ్బే ఇవ్వలేదు.
మళ్ళీ డబ్బులంటే ఎలా కృష్ణమూర్తి? ఇస్తానులేండి. మీ డబ్బులతో మేడలు మిద్దెలేమన్నా కట్టేస్తానా, లేక ఊరి విడిచి పారిపోతాననుకుంటున్నారా? అదేంటయ్యా, డబ్బులు అడిగితే అలా అంటావు? అయినా ఇంత ఆస్తి ఏం చేసుకుంటారు? ఎలాగూ మీ కొడుక్కి కూడా పిల్లలు లేరు కదా. ఏదో ఒకరోజు నీ ఆస్తి మొత్తం ఎవరో దారిన పోయే దానయ్యకే కదా రాసివ్వాలి. కాబట్టి అందులో ఎంతో కొంత నాలాంటి వాళ్ళకి సహాయం చేస్తే కాస్త పుణ్యమైనా వస్తుంది కదా. చివరి రోజుల్లో చూసేవాళ్ళు లేక ఇబ్బందులు పడకుండా ఉంటావు. అతని మాటలకి నాగరాజుకి మరింత బాధ వేస్తుంది. తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఓ రోజు మయూరి పిలిచారు కదా అని ఊర్లోని ఒక పేరంటానికి వెళ్తుంది. అక్కడ ఒక ఆవిడ, మీ అత్తగారు వస్తారనుకుంటే నువ్వొచ్చావేంటమ్మాయ్ అంటే, పిన్నిగారు, మా అత్తయ్యగారు పనుండి నన్ను పంపించారు, అందుకే నేనొచ్చాను. ఏం, నేను రాకూడదా? పిల్లల్లేని నీలాంటి గొడ్డుబోతురాళ్ళు ఇలాంటి పేరంటాళ్ళకి రాకూడదు. ఆ మాటకి ఏడుస్తూ అక్కడ్నుండి వెళ్ళిపోతుంది మయూరి. ఇంటా బయట ఎక్కడికి వెళ్ళినా ఒకటే సూటిపోటి మాటలు. ఆమె భరించలేకపోతుంది. దారిలో గుడి దగ్గర ఆగి, దేవుడా, ఎందుకయ్యా నాకిలాంటి జన్మిచ్చావు? ఏ ఆడదానికైనా తల్లి అవటం అనేది గొప్ప వరం. నాకు ఆ అదృష్టం లేకుండా చేశావు అని ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది. రవి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి భార్య మయూరి ముభావంగా ఉంటుంది. ఆమె మొహం చూసిన రవికి మయూరి బాగా ఏడ్చినట్టు అర్థమవుతుంది. మళ్ళీ ఏమైంది మయూరి? కొత్తగా ఏం కావాలండి? నా బతుక్కి ఎప్పుడూ ఉండే బాధే కదా. అయినా నాకు మాత్రం పిల్లలు పుట్టాలని ఉండదా? నా బాధ ఎవరికి చెప్పుకోను? కాని భగవంతుడు ఇవ్వకపోతే నేనేం చెయ్యను? అందరూ నన్ను హేళన చేస్తున్నారు, చిత్రవద చేస్తున్నారు. చచ్చిపోవాలనిపిస్తుందండి. ఊరుకో మయూరి, బాధపడకు. అమ్మవాళ్లతో నేను మాట్లాడతా ఉండు అని రవి హాల్లోకి వస్తాడు. ఏంటమ్మా ఇది? తననెందుకు ఇంతలా బాధ పెడుతున్నారు? పిల్లలు పుట్టకపోతే తను మాత్రం ఏం చేస్తుంది? ఒరేయ్, నువ్వు మా నోరు ముయించగలవేమో కాని ఊళ్ళో వాళ్ల నోళ్లు ముయించగలవా? అయినా ఇదంతా మాకనవసరం. దాన్ని మేం ఏమనకుండా ఉండాలంటే దానికొక మార్గం ఉంది. ఏంటది? నువ్వు ఇంకో పెళ్లి చేసుకోవాలి. ఆ మాటకి షాక్ అవుతాడు రవి. అవునరా, మనకు వారసులు లేరని ఊర్లో వాళ్ళు మనల్ని చులకం చేసి మాట్లాడుతున్నారు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకొని మాకు వారసులని ఇవ్వాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇంకో పెళ్లి చేసుకోవటమేంటి? అయినా ఇంత పిల్లల పిచ్చి ఏంటి మీకు? ఇప్పుడు మాకు ఏం వయసు అయిపోయిందని ఇలా మాట్లాడుతున్నారు? అయినా మాకు ఇక జీవితంలో పిల్లలు పుట్టరని ఎందుకనుకుంటున్నారు? మాకు నమ్మకం పోయిందిరా. ఏం చేయాలో నువ్వే తేల్చుకో. నీకు మేం కావాలో నీ పెళ్ళాం కావాలో నువ్వే నిర్ణయించుకో అని లోపలికి వెళ్ళిపోతారు. రవి అలాగే నిశ్చేష్టుడై నిలబడిపోతాడు. ఆఫీస్ క్యాంటీన్లో కూర్చొని మయూరి గురించి, తల్లిదండ్రులతో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అమ్మా నాన్న ఎప్పుడూ లేనిది ఈసారి పిల్లలు కావాల్సిందే అని బాగా పట్టుబడుతున్నారు. ఇన్నాళ్ళు ఎలాగోలా వాళ్ళకి నచ్చజెప్పుకుంటూ వచ్చాను. వాళ్లు కూడా విన్నారు. ఇకపై వినేలా కనిపించడం లేదు. ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అతని కొలీగ్, ఏంట్రవి, తినకుండా ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నా బాధలేదో నాకున్నాయిలేరా. అవేంటో చెప్పురా. నాకు తెలిసిన పరిష్కార మార్గం ఉంటే చెప్తాను. రవి తన ప్రాబ్లం విశ్వంకి చెప్తాడు. అంతేకాదురా, మా అమ్మా నాన్న నీకు నీ భార్య కావాలో లేక మేం కావాలో తేల్చుకోమని తెగేసి చెప్పే అంతవరకు వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఇదంతా నా భార్య మయూరికి తెలిస్తే చాలా బాధపడుతుందిరా. ఏంట్రా, ఇంత చిన్న సమస్యకి అంత బాధపడుతున్నావా? ఏంటి, ఇది నీకు చిన్న సమస్యలా కనపడుతుందా? మరి కాక ఇంకేంటి? దీనికి పరిష్కారం చాలా సింపుల్. అవునా? ఆ పరిష్కారం ఏంటో చెప్పు. ఏముంది, సింపుల్. మీ అమ్మా నాన్న చెప్పినట్టు ఇంకో పెళ్లి చేసుకో. రేయ్, ఇదేనా నువ్వు ఇచ్చే గొప్ప సలహా? ఆ పని నేను చేయలేనురా. నా భార్య అంటే నాకు చాలా ఇష్టం. తనను వదిలి ఉండలేను. అబ్బో, అవునా? అయితే ఇది పెద్ద సమస్యే. మరి అదే కదరా నా బాధ. సరే, అయితే ఓ పని చేయి. నీ భార్యను వదిలి ఉండమని నేను చెప్పను. అలా అని
మీ అమ్మా నాన్న కోరిక కూడా తీర్చాలి కదా. కాబట్టి నీ భార్యను ఒప్పించి ఇంకో పెళ్లి చేసుకో. ఏమంటావురా? ఒరేయ్ విశ్వం, నీకేమన్నా మైండ్ పోయిందా? లేక నా ప్రాబ్లం నీకు జోకులాగా అనిపిస్తుందా? అయ్యో, నా ఉద్దేశం అది కాదురా. నేను సీరియస్గానే చెప్పాను. నీ సమస్యకి పరిష్కార మార్గం ఇంతకంటే ఇంకేం లేదని నాకు అనిపించింది. అందుకే ఇలాంటి సలహా ఇచ్చాను. నీ సలహాకు ఓ పెద్ద థ్యాంక్స్. ఒకళ్ళతోనే వేగలేక చేస్తుంటే మళ్ళీ ఇంకొకళ్ళ అని కోపంగా లేచి వెళ్ళిపోతాడు. సాయంత్రం భార్యని సినిమాకి తీసుకొని వెళ్తాడు. ఏంటండి, ఎప్పుడూ లేనిది సినిమాకి తీసుకొచ్చారు? మనం సినిమాకొచ్చి చాలా సంవత్సరాలైంది కదా. పైగా ఇంట్లో గొడవల వలన నీకు కూడా మనశ్శాంతి లేదు. అందుకే కొంచెం రిలాక్స్గా ఉంటుందని తీసుకొచ్చాను. థ్యాంక్స్ అండి. మీలాంటి అర్థం చేసుకునే భర్త దొరకటం నా అదృష్టమండి. రవి మనస్సులో అమ్మవాళ్ళు చెప్పిన దాని గురించి తనకెలా చెప్పాలి అని అనుకుంటూ, మయూరి, ఏంటండి? సినిమాకి ఇంకా టైం ఉంది కదా. ఈలోపు ఏదైనా ఒక మంచి రెస్టారెంట్కెళ్ళి బిర్యానీ తిందామా? అలాగేనండి అని ఇద్దరూ పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్తారు. అక్కడ బిర్యానీ తింటూ ఉంటారు. మయూరి, ఏంటండి? నువ్వు బాధపడనంటే నీకో విషయం చెప్తాను. బాధపడంలే, చెప్పండి. ఏంటది? మా అమ్మా నాన్న నాకు ఇంకో పెళ్లి చేద్దామనుకుంటున్నారు. ఆ మాట వినపడగానే మయూరి కళ్లల్లో నుండి కన్నీళ్లు ధారలుగా కారుతాయి. తినటం ఆపేసి అక్కడ్నుండి లేచి వెళ్ళిపోతుంది. మయూరి, మయూరి, ఒక్క నిమిషం ఆగు అంటూ తన వెనకాలే రోడ్డుపైకి వస్తాడు. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది విను. ఏం వినమంటారు? నేనింకో పెళ్లి చేసుకుంటాను, అందుకు నువ్వు ఒప్పుకోవాలంటారా? అది కాదు మయూరి. ఇదడగటానికేనా కొత్తగా నన్ను సినిమాకి తీసుకొచ్చి రెస్టారెంట్కి తీసుకొచ్చింది? అన్నీ నీకు నువ్వే ఊహించుకుంటే ఎట్లా? నాకు చెప్పే అవకాశం ఇవ్వవా? ఇంకేముందులే చెప్పటానికి. మీ మనసులో ఉన్నది మొత్తం బయటకు కక్కేశారు కదా. మీ ఆడవాళ్లకి ఆవేశం తప్ప ఆలోచన ఉండదా? అవతల మనిషి ఏం చెప్పాలనుకుంటున్నాడో పూర్తిగా వినరా? నేను పిల్లలు కనలేనంత మాత్రాన నా భర్త ఇంకో పెళ్లి చేసుకోవటానికి ఎలా ఒప్పుకుంటాననుకున్నారు? నాకు మాత్రం మనసు లేదా? అందరి అమ్మాయిలాంటి దాన్ని కాదా నేను? అసలు మీరు ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారు? మయూరి మాటలకు విసిగిపోయిన రవి, ఇప్పుడిక ఏం చెప్పినా నీ చెవిన పడదు, నీ బుర్రకెక్కదులే గాని ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం. పద, సినిమాకెళ్దాం, టైం అవుతుంది. సినిమా వద్దు, గినిమా వద్దు, నన్నింటికి తీసుకెళ్ళండి అని పట్టుబట్టటంతో ఇంటికి వెళ్ళిపోతారు. మయూరి పుట్టింటికి వెళ్ళి అత్తగారింట్లో జరుగుతున్న విషయం మొత్తం తల్లిదండ్రికి చెప్పి ఏడుస్తుంది. ఇదేంటమ్మా, నా సంసారం ఇలా అయిపోయింది. నా జీవితంలో నాకిలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఊరుకోమ్మా, అల్లుడుగారితో మేం మాట్లాడి చూస్తాంలే. ఆయనతో మాట్లాడి ఉపయోగం లేదమ్మా. మా అత్తయ్య మామయ్యతో మాట్లాడితేనే దీనికి పరిష్కారం దొరుకుతుంది. అది కాదమ్మా, మీ అత్తగారు అసలు ఎదుటి వాళ్ళని మాట్లాడించే రకం కాదు కదా. మేం చెప్పేది కూడా పూర్తిగా వినే రకం కాదు. ఎప్పుడైనా సరే ఆవిడగారు చెప్పాలనుకున్న చెప్పేసి వెళ్ళిపోతుంది. మీ మామయ్య కూడా అంతే కదా, ఆమెకి ఏమాత్రం తీసిపోడు. ఏం చేస్తామండి, మన కూతురి కోసం మాట్లాడక తప్పదు. ఒకరోజు వచ్చి మాట్లాడతాంలే తల్లి అని సర్ది చెప్పి అత్తగారింటికి పంపిస్తారు. ఓ రోజు కొంతమంది బంధువులు ఇంటికి వస్తారు. వాళ్లకి మర్యాదలు చేస్తుంది మయూరి. అమ్మాయి, షాపుకెళ్ళి అందరికీ కూల్ డ్రింక్స్ తీసుకురా. అలాగే అత్తయ్యగారు అని షాప్కి వెళ్తుంటే దారి మధ్యలో పక్కింటి రాజ్యం ఎదురవుతుంది. మయూరి, ఎక్కడికెళ్తున్నావు? అదే పిన్నిగారు, మా ఇంటికి బంధువులొచ్చారు, వాళ్లకి కూల్ డ్రింక్స్ తీసుకొద్దామని షాప్కి వెళ్తున్నాను. అలాగా, నీలాంటి భార్యను నేను ఈ లోకంలో ఎక్కడా చూడలేదమ్మా. ఏంటి పిన్నిగారు, మీరు నన్ను తిడుతున్నారా లేక పొగుడుతున్నారా? తిడుతున్నానే, పిచ్చిమొహందాన్నా. ఎందుకు పిన్నిగారు, నేనేం చేశాను? ఎందుకంటే నువ్వే దగ్గరుండి మీ ఆయనకి పెళ్లి చూపులు ఏర్పాటు చేయటమే కాకుండా వాళ్లకి మర్యాదలు కూడా చేస్తున్నావు గనక. ఏంటి పిన్నిగారు మీరనేది? అంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళు మా అత్తయ్య బంధువులు కాదా అని ఏడుస్తూ భర్తకి ఫోన్ చేస్తుంది. రవి మళ్ళీ తల పట్టుకొని కూర్చుంటాడు. డోంట్ వరీ రవి, ఈసారి నీకో బ్రహ్మాండమైన ఐడియా చెప్తాను. ఏం చెప్తావు?
అలా అని ఇంకో పనికిమాలిన ఐడియా ఇస్తావా? అది కాదు రవి, నా సలహా విన్నాక నువ్వే సూపర్ అంటావురా. ఏంటో చెప్పు. మీరు ఎవరైనా అనాథ బిడ్డని దత్తత తీసుకుంటే సరిపోతుంది కదా. అది విన్న రవి మొహం ఆనందంతో వెలిగిపోతుంది. థ్యాంక్స్ రా, ఇది నిజంగానే మంచి ఐడియా. అసలు ఇన్నాళ్ళు నాకెందుకు రాలేదు ఈ ఐడియా అని అనుకొని వెంటనే భార్యకి ఫోన్ చేసి అనాథాశ్రమానికి రమ్మని చెప్తాడు. ఏంటండి ఇక్కడికి రమ్మన్నారు? మన సమస్యకి సొల్యూషన్ దొరికిందే. ఏంటా సొల్యూషన్? మనం ఒక అనాథ బేబీని దత్తత తీసుకుందాం. అది విని మయూరి కూడా సంతోషపడుతుంది. నాకిష్టమేనండి. మరి అత్తయ్య వాళ్ళకి చెప్పారా? లేదు, చెప్పలేదు. వాళ్లకు ముందే చెప్తే ఖచ్చితంగా ఒప్పుకోరు. అందుకే డైరెక్ట్గా బేబీని తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అని నిర్ణయించుకొని ఒక ఆడపిల్లని దత్తత తీసుకొని సంతోషంగా ఇంటికి బయలుదేరతారు. ఏమండీ, ఆ షాపు దగ్గర ఆగుదామా? ఎందుకు మయూరి? పాపకి బట్టలు బొమ్మలు కొనాలి. అలాగే మయూరి అని ఓ షాపు దగ్గర ఆగుతారు. బిడ్డని ఎత్తుకొని సంతోషంగా ఆడిస్తూ ఉంటుంది మయూరి. ఏమండీ, పాప ఎంత ముద్దుగా ఉందో కదా, చూడండి, రెప్పవాల్చకుండా నన్నే చూస్తుంది. అవును మయూరి, ఇప్పుడు హ్యాపీనా నువ్వు? చాలా చాలా హ్యాపీ అండి. కానీ ఇంటికి వెళ్ళాక అత్తయ్య మామయ్య ఏమంటారో అని భయంగా ఉంది. ఆ సంగతి నువ్వు మర్చిపో. వాళ్ళేమన్నా సరే మౌనంగా తల వంచుకొని ఉండటమే. వాళ్ల కోపం చల్లారే వరకు తిట్టి ఊరుకుంటారు. సరేనా? థ్యాంక్స్ అండి. నా కోసం మీరు తిట్లు తినాల్సి వస్తుంది. పర్వాలేదు మయూరి, నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం ఆ మాత్రం చేయలేనా? మా అమ్మ ఎన్ని మాటలన్నా నువ్వు కోపం తెచ్చుకోకు. అలాగేనండి అని అనుకొని పాప కోసం బట్టలు బొమ్మలు తీసుకొని ఇంటికి బయలుదేరతారు. మరోవైపు కమల రవికి రెండో సంబంధం ఖాయం చేస్తుంది. రవి మయూరి బిడ్డతో సహా ఇంటికి వస్తారు. కొడుకు కోడలు ఓ బిడ్డతో ఇంటికి రావటం చూసి నాగరాజు కమల ఆశ్చర్యపోతారు. ఇదేంట్రా, ఎవరీ బిడ్డ? అమ్మా, ఈ బిడ్డ ఈరోజు నుంచి నీ మనవరాలు. మా మనవరాలేంట్రా? మీరు పిల్లలు కావాలని ఒకటే గోల చేస్తున్నారు కదా, అందుకే అనాథాశ్రమం నుంచి దత్తత తీసుకొచ్చాం. ఎంత పనిచేశావురా! మేం నీకు పుట్టిన పిల్లలు కావాలని కోరుకున్నాం, అంతేకాని ఎవరికో పుట్టిన పిల్లల్ని కాదు. అది కాదత్తయ్య, ఎవరికి పుడితే ఏంటి, ఇక ఈ రోజు నుండి మన ఇంటి బిడ్డే కదా. నువ్వు నోరు మూసుకో. అసలు దీనంతటికీ కారణం నువ్వే. అమ్మా, తననేమీ అనకు. తను వద్దంటున్నా నేనే బలవంతంగా ఈ పని చేశాను. అలా ఎలా చేశావురా? ఇంతకుముందే నీకు ఆ సంబంధం కూడా ఖాయం చేశాం. ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పండి. అయినా నన్ను అడగకుండా ఎందుకు ఖాయం చేశారు? నా ప్రమేయం లేకుండా చేసిన దానికి నేను బాధ్యుణ్ణి గాను. నేనసలు నా భార్యను వదిలేసి ఇంకో పెళ్లి ఎలా చేసుకుంటాననుకున్నారు? అని రవి తన గదిలోకి వెళ్ళిపోతాడు. పక్కింటి రాజ్యం అరుగుపై కూర్చొని ఉన్న కమలతో, ఏంటి కమలక్కా, నీ కొడుకు కోడలు ఓ అనాథ బిడ్డను తెచ్చుకున్నారట గదా, నిజమేనా? ఏంటే రాజ్యం ఇది, అంతా తెలిసి కూడా పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ అడుగుతావా? అది కాదక్కా, అసలు నువ్వెలా ఒప్పుకున్నావు దీనికి? నాకసలు చెప్తే కదా చెప్పా పెట్టకుండా బిడ్డను తీసుకొచ్చేశారు. అయ్యో, అలా ఎలా చేశారక్కా? ఎంతైనా మన రక్తానికి పొరుగు రక్తానికి తేడా ఉంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి లాటరీ టికెట్స్ అమ్మేవాడు వస్తాడు. కమలకి ఎప్పట్నుండో లాటరీ టికెట్స్ కొనే అలవాటుంటుంది. కాని ఒక్కసారి కూడా లాటరీ తగలదు. ఏదో ఒకరోజు తనని అదృష్టం వరించకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తూ ఉంటుంది. ఇదిగో అబ్బాయ్, ఏంటిలా వచ్చావు? కొత్త లాటరీ టికెట్స్ ఏమైనా వచ్చాయా? మీరిక్కడున్నారా అమ్మా? మీకోసమే వచ్చాను. నాకోసమా? ఎందుకు? మీరు పోయినసారి కొన్న లాటరీ టికెట్కి 10 లక్షల లాటరీ తగిలింది. అది విని కమల రాజ్యం ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఏంటి, నిజమా? అవునండి. మీ దగ్గర ఉన్న లాటరీ టికెట్ తీసుకొని నేను చెప్పిన అడ్రస్కి వెళ్తే 10 లక్షలిస్తారు అని అడ్రస్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అక్కా, కమలక్క, నువ్వు నక్కని తొక్కావనుకో అని అనుకుంటారు. మరోవైపు బజారులో
కృష్ణమూర్తి నాగరాజుతో, నన్ను క్షమించండి నాగరాజు గారు, మొన్న మీతో చాలా తప్పుగా ప్రవర్తించాను. అదేంటయ్యా, ఇంతలో ఏం జ్ఞానోదయం అయింది? నన్ను క్షమాపణ అడుగుతున్నావు? మీది ఎంత గొప్ప మనసో అర్థమైందండి. అలాగా? ఏం అర్థమైందేంటి? అదేనండి, మీ అబ్బాయికి పిల్లలు లేరని బాధపడకుండా ఓ అనాథ బిడ్డని పెంచుకుంటున్నారంట కదా. అది తెలిసి చాలా సంతోషం వేసిందండి. ఇదిగోండి మీకివ్వాల్సిన పాత అప్పు అని డబ్బు అతని చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. నాగరాజు ఎంతో సంతోషిస్తాడు. మరోవైపు రవి ఆఫీస్లో అతని మేనేజర్, మిస్టర్ రవి, నీకో గుడ్ న్యూస్. ఏంటి సార్ అది? నీ సర్వీసుని గుర్తించి నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని రవి ఆనందంలో మునిగిపోతాడు. చాలా సంతోషంగా నాగరాజు ఇంటికి వస్తాడు. కమలా, కమలా, ఏంటండి అంత హుషారుగా ఉన్నారు? ఆ కృష్ణమూర్తి ఉన్నాడు కదా, మనకి ఇవ్వాల్సిన అప్పు ఇవ్వకుండా మనల్ని బాగా ఇబ్బంది పెట్టాడు కదా. అవును. ఈరోజు వాడే స్వయంగా వచ్చి అప్పు మొత్తం ఇచ్చేసెళ్ళాడు తెలుసా? అవునా? ఆశ్చర్యంగా ఉంది కదూ? అవునండి. నేను కూడా మీకో శుభవార్త చెప్పాలి. ఏంటది? నాకు లాటరీలో 10 లక్షలు తగిలాయి. నిజమా? అవునండి అని సంతోషంతో పొంగిపోతారు. అప్పుడే ఇంటికి వచ్చిన రవి, నేను కూడా ఒక గుడ్ న్యూస్తో వచ్చాను. ఏంట్రా అది? నాకు ప్రమోషన్ వచ్చిందమ్మా. అలాగా? అవునమ్మా. నేను ఎప్పటినుంచో అడుగుతుంటే ఇప్పటికీ మా మేనేజర్కి నాపై దయగలిగింది. అవునా? ఇది కళా నిజమా? మన ఇంట్లో ఒక్కసారిగా ఇన్ని మంచి విషయాలు జరగటం చూసి నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏంటి మాయా? అప్పుడే అక్కడికి వచ్చిన మయూరి, ఇది మాయా కాదు, మంత్రం కాదు మామయ్య, ఇదంతా మన పాప ఐశ్వర్య ఇంటికి వచ్చిన వేళా విశేషం. అవును నిజమే. ఈ పాప చాలా అదృష్ట జాతకురాలు. మన ఇంటికి వచ్చి వారం కూడా అవలేదు, మనకింత అదృష్టం తెచ్చిపెట్టింది. అందుకే అంటారండి, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని. మరి నన్ను తిట్టారు కదా, ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ నేనెంత మంచి పని చేశానో? నిజమేరా అని పాపని ముద్దాడుతుంది కమల. ఆ రోజు నుండి నాగరాజు కూడా పాపని ఎత్తుకొని బజారుకు తీసుకువెళ్తుంటాడు. ఆ పాపని అందరికీ చూపించి గొప్పలు పోతూ ఉండేవాడు. ఇలా కొన్నాళ్లు గడిచిపోతాయి. ఓ రోజు మయూరికి వాంతులవుతాయి. హాస్పిటల్కి తీసుకువెళ్తారు. కంగ్రాట్స్, మీరు తల్లి కాబోతున్నారు అని డాక్టర్ చెప్పటంతో రవి, మయూరి సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోతారు. ఏవండి, ఈ శుభవార్త కోసమే కదా ఎన్నాళ్ల నుండో ఎదురుచూశాం. కాని మన పాప మన ఇంటికొచ్చాకే మనకి ఈ అదృష్టం దక్కింది. నిజమే మయూరి, తను ఒట్టి పాపే కాదు, మనింటికి వచ్చిన మన పాలిట అదృష్టదేవత అని అనుకుంటారు. రవి ఇంటికి వెళ్ళి అతని తల్లిదండ్రులతో, అమ్మా, నాన్న, ఇన్నాళ్ళు నాకు పిల్లలు పుట్టలేదని చాలా బాధపడ్డారు కదా. మీ కోరిక తీరింది. మయూరి గర్భవతి అయింది. అలాగా? ఎంత మంచి శుభవార్త చెప్పావురా. ఆ దేవుడికి ఇన్నాళ్లకి మనపై దయ కలిగింది అని అనుకుంటారు. వాళ్ల ఆనందానికి హద్దుండదు. అందరూ సంతోషంగా ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా మయూరికి ఒక పాప పుడుతుంది. ఆ పాపకి అష్టలక్ష్మి అని పేరు పెడతారు. అప్పటికి వాళ్లు పెంచుకున్న ఐశ్వర్యకి 2 ఏళ్లొస్తాయి. సొంత రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కావటంతో పరాయి రక్తమైన ఐశ్వర్యపై ఇంట్లో వాళ్లందరికీ నెమ్మదిగా ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. అష్టలక్ష్మిని బాగా ముద్దు చేస్తూ గారాబం చేసేవాళ్లు. ఐశ్వర్యని మాత్రం పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. ఇంట్లో వాళ్లు బయటికి వెళ్ళినప్పుడు ఐశ్వర్యే అష్టలక్ష్మిని ఆడించేది. బజార్ నుండి వచ్చిన కమల, చిట్టితల్లి, చూడు చూడు, నీకేం తెచ్చామో చూడు. ఈ బొమ్మలన్నీ నీకేనమ్మా, చాలా బాగున్నాయి కదూ, నా బంగారు తల్లి అంటూ బొమ్మలు తెచ్చి అష్టలక్ష్మికి ఇస్తుంది. ఐశ్వర్యకి ఏమీ తీసుకురాదు. పక్కనే ఉన్న ఐశ్వర్య, మరి నాకు బొమ్మలు తేలేదా నానమ్మా? నువ్వింకా చిన్నపిల్లవనుకుంటున్నావా బొమ్మలతో ఆడుకోటానికి? అయినా నా మనవరాలతో నీకు పోటీ ఏంటి? నేను కూడా నీ మనవరాలనే కదా నానమ్మా. ముందు నువ్వు నన్నలా పిలవకు. నేను నీకు నానమ్మని కాదు.
నువ్వు అమ్మా నాన్న లేని ఒక అనాథవి. నీపై జాలిపడి ఇంటికి తీసుకొచ్చి నిన్ను పెంచుకుంటున్నాం అంతే. అది విన్న ఐశ్వర్య మనసు విలవిలలాడిపోతుంది. నాగరాజు, కమల అష్టలక్ష్మిని చాలా గారాబం చేసేవాళ్ళు. అస్సలు కాలు కింద పెట్టనిచ్చేవాళ్లు కాదు. రవి, మయూరి కూడా కన్నబిడ్డపై ప్రేమ పెంచుకొని అనాథ బిడ్డని పట్టించుకోవటం మానేస్తారు. కొత్త బట్టలు, బొమ్మలు, చాక్లెట్లు అన్నీ అష్టలక్ష్మికే ఇచ్చేవాళ్ళు. ఐశ్వర్యకి ఏమీ ఇచ్చేవారు కాదు. తనపై ప్రేమ చూపించేవాళ్లు లేక ఐశ్వర్య మనసు ఎంతో గాయపడుతుంది. ఒంటరిగా కూర్చొని తనలో తానే ఏడుస్తుంది. ఓ రోజు పక్కింటి రాజ్యం, ఏంటి కమలక్క, మీరు అనాథాశ్రమం నుండి తెచ్చుకున్న పిల్లని సరిగ్గా చూడటం లేదంట కదా. ఎవరు చెప్పారా నీకు? ఒకరు చెప్పటం ఏంటి, ఊళ్ళో అందరూ అదే అనుకుంటున్నారు. ఈ ఊళ్ళో వాళ్ళకి మాపై పడి ఎడవటం తప్ప వేరే పనేముంది చెప్పు. ఆ పిల్లకి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాం అని మాట మార్చి తప్పించుకుంటుంది. రాజ్యం మనస్సులో, నువ్వు చెప్పకపోయినా నిజం మాకు తెలుసులే అని అనుకుంటుంది. అలా రోజులు గడిచిపోతాయి. అష్టలక్ష్మికి 5 ఏళ్ళు, ఐశ్వర్యకి 7 ఏళ్ళు వస్తాయి. ఇంటిల్లపాది చీటికీ మాటికి ఐశ్వర్యని కసురుకోవటం మొదలు పెడతారు. ఇల్లు ఊడ్చటం, ముగ్గు పెట్టటం, బట్టలు ఉతకటం, అంట్లు తోమటం, ఇలా అన్ని పనులు ఐశ్వర్యకి చెప్పి చేయించుకునేవారు. అష్టలక్ష్మికి అక్షరాభ్యాసం చేయించి వాళ్ళింటి దగ్గరలో ఉన్న ఓ మంచి స్కూల్లో జాయిన్ చేస్తారు. ఇదిగో ఐశ్వర్య, నా ముద్దుల మనవరాలు మొదటిసారిగా స్కూలుకు వెళ్తుంది. అదిగో అక్కడ తన బ్యాగ్ ఉంది, స్కూలు వరకు మోసురా. అలాగే తాతయ్య అంటూ స్కూల్ బ్యాగ్ మోసుకెళ్తుంది ఐశ్వర్య. అలా రోజూ అష్టలక్ష్మిని స్కూల్లో దించి వచ్చేవారు. ఐశ్వర్య మాత్రం ఇంట్లోనే ఉండేది. తనకి కూడా చదువు అంటే చాలా ఇష్టం. ఓ రోజు తండ్రితో, నాన్నా, నేను కూడా స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను. ఏంటి, నువ్వు స్కూల్కి వెళ్తావా? అప్పుడు ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారే? అమ్మా, ఇంటి పనులన్నీ చేసేసి స్కూల్కి వెళ్తానమ్మా. అయినా ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళి చదువుకొని కలెక్టర్ అవుతావా ఏంటి? ఎక్కడో అనాథాశ్రమంలో దిక్కులేని దానిలా పెరగాల్సిన నీకు ఇంత మంచి జీవితాన్నిచ్చాం. ఆ అదృష్టానికి సంతోషించి దానితో సరిపెట్టుకో. పోన్లేమ్మా, తనను కూడా చదివిద్దాం. ఏంటండి కొత్తగా అనాథ కూతురు మీద ప్రేమ చూపిస్తున్నారు? ప్రేమ గాడిద గుడ్డ. అసలే ఊర్లో వాళ్ళు కన్న కూతురు పుట్టాక పెంచిన అనాథ కూతుర్ని పట్టించుకోవటం మానేశామని మన గురించి చెవులు కొరుక్కుంటూ మనల్ని ఆడిపోసుకుంటున్నారు. అందుకని. అవునవును, వాడి చెప్పింది కూడా నిజమే. ఈ విధంగా అయినా వాళ్ల దిష్టి కాస్త దగ్గుతుంది, వాళ్ల కళ్ళు చల్లబడతాయి. సరే అయితే అలాగే చేద్దాంలే అని ఐశ్వర్యని ఓ గవర్నమెంట్ స్కూల్లో వేస్తారు. ఉదయాన్నే అందరికంటే ముందే నిద్రలేచి ఇంటి పనులన్నీ పూర్తి చేసుకొని స్కూల్కి వెళ్తుంది ఐశ్వర్య. అక్కడ ఆమె స్నేహితురాలు ఐశ్వర్యతో, ఏ ఐశ్వర్య, నువ్వు రోజూ క్యారేజ్లో పచ్చడేసుకొస్తావేంటి? మీ అమ్మ కూర చెయ్యదా? చేస్తుందే, ఎందుకు చెయ్యదు? కానీ నాకు ఈ పచ్చడంటేనే చాలా ఇష్టం, అందుకే ఇలా. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసులే. సర్లే, నువ్వు నా కూర వేసుకో, మనిద్దరం ఫ్రెండ్స్ కదా అని ఇద్దరూ లంచ్ షేర్ చేసుకుంటారు. క్లాసులో టీచర్, ఐశ్వర్య, నువ్వు బాగా చదువుతున్నావు, ప్రతి లెసన్ని చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటున్నావు, వెరీ గుడ్, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని పొగుడుతుంది. ఇలా ఉండగా ఇంటి దగ్గర అష్టలక్ష్మి చీటికీ మాటికి ఐశ్వర్యని కొట్టటం, తిట్టటం చేస్తూ ఉంటుంది. ఏంటి అష్టలక్ష్మి, నన్నెందుకు కొడుతున్నావు? ఇంకోసారి కొడితే ఊరుకోను. ఏంటే, నా మనవరాలిపైనే నోరు లేపుతున్నావు అని ఐశ్వర్యని తిడుతుంది కమల. అప్పుడే అక్కడికి వస్తుంది మయూరి. అమ్మా, చెల్లి కొడుతుందమ్మా. అయితే ఏంటి, ఇప్పుడు నీకేమైనా చిల్లులు పడ్డాయా? నోరు మూసుకొని కూర్చో అని అంటుంది మయూరి. అష్టలక్ష్మికి ఇంట్లో వాళ్ల చేత ఐశ్వర్యని తిట్టించటం, కొట్టించటం చేస్తుంటే భలే సరదాగా అనిపిస్తుంది. ఓ రోజు అష్టలక్ష్మికి చాలా బోరు కొడుతుంది. ఐశ్వర్యని ఏడిపించాలనుకుంటుంది. తన బొమ్మ ఒకదాన్ని తానే పగలగొట్టి ఏమీ ఎరుగనట్టు ఏడుస్తూ ఉంటుంది.
ఏంటమ్మా ఎందుకేడుస్తున్నావు? తాతయ్య, ఈ ఐశ్వర్య ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందమ్మా? తనకిలాంటి బొమ్మ లేదని, నా దగ్గర కూడా ఉండకూడదని కుళ్ళుతో నా బొమ్మని పగలగొట్టింది తాతయ్య. అయ్యో, నాకేం తెలియదు తాతయ్య, నేనలా చేయలేదు. అష్టలక్ష్మి అబద్ధం చెప్తుంది. ఏంటే ఒళ్ళెలా ఉంది? నువ్వు తప్పు చేసింది కాక పైగా నా మనవరాలు అబద్ధం చెప్తుందంటావా? నిజమే నానమ్మా, ఆ బొమ్మ నేను పగలకొట్టలేదు. మరా బొమ్మ ఎలా పగిలిందే? అష్టలక్ష్మి ఆ బొమ్మ విసిరికొట్టి నాపై చాడీలు చెప్తుంది. నీకెంత ధైర్యమే? నువ్వు పగలగొట్టి నా కూతుర్నే అంటావా? ఇంకోసారి నా కూతురు జోలికొస్తే ఊరుకోను, వీపు చీరేస్తాను, జాగ్రత్త. ఏమోలే పాపమని నిన్ను మా ఇంట్లో ఉంచుకొని మా కుటుంబ సభ్యురాలుగా చూసుకుంటుంటే నువ్వు చేసే పనులు ఇవేనా? నిజం నాన్న, ఆ బొమ్మ నేను పగలకొట్టలేదు. తప్పు చేసింది కాక పైగా ఎలా బుకాయిస్తోందో చూడండి అని అందరూ కలిసి తనని కొట్టి తిడతారు. పాపం ఐశ్వర్య ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడిచిపోతాయి. ఫైనల్ ఎగ్జామ్స్లో అష్టలక్ష్మి అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతుంది. కానీ ఐశ్వర్య మాత్రం క్లాస్ ఫస్ట్ వస్తుంది. అది చూసి ఇంట్లో అందరూ తట్టుకోలేకపోతారు. ఐశ్వర్యని చదువు మాన్పించి పొలం పనులకు పంపిస్తారు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. అష్టలక్ష్మికి 20 సంవత్సరాలు, ఐశ్వర్యకి 22 సంవత్సరాలు వస్తాయి. అష్టలక్ష్మి కంటే ఐశ్వర్య మంచి అందగత్తె, అణుకోగలది, పద్ధతిగా 16 అణాల ఆడపిల్లలా ఉండేది. అందువల్ల ఊరి వాళ్ళందరికీ ఐశ్వర్య అంటేనే బాగా అభిమానం. పొలం పని, ఇంటి పని ఏదైనా సరే చకచకా చేసేస్తుంది ఐశ్వర్య. అష్టలక్ష్మికి పెళ్లి చెయ్యాలని సంబంధాలు చూస్తూ ఉంటారు. కాని ఐశ్వర్యని మాత్రం పట్టించుకోరు. ఓ రోజు ఐశ్వర్య పొలం పని చేస్తూ ఉంటే పక్కనే ఉన్న ఒక ఆవిడ, అమ్మాయి ఐశ్వర్య, ఏంటి పిన్ని, నిన్ను చేసుకోబోయేవాడెవడో కాని చాలా అదృష్టవంతుడే అమ్మాయి. ఎందుకు పిన్ని? మరి నీలాంటి అమ్మాయి భార్యగా దొరకాలంటే పెట్టి పుట్టాలి గదా. ఊరుకో పిన్ని, అంత గొప్ప నాలో ఏముంది? మన ఊరిలో అందరిలాంటి అమ్మాయినే కదా నేను కూడా. వాళ్ళకి నీకు పోలికేంటే? నీకు దిష్టి తీయటానికి కూడా వాళ్ళు పనికిరారు. ఎదుటి వాళ్ల గురించి అలా మాట్లాడటం తప్పు పిన్ని, ఎవరి గొప్ప వారిదే. అవునమ్మాయి, మీ ఇంట్లో వాళ్ళు నిన్నంత చులకనగా చూస్తున్నా నీకు ఇసుమంతైనా బాధలేదా? బాధపడి ఉపయోగమేముంటుంది? జీవితంలో ఉన్న కాస్త సంతోషాన్ని కూడా లేకుండా చేసుకోవటం తప్ప. అది నిజమేలే. అయినా పెద్ద పిల్లవి నీకు పెళ్లి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయాలనుకోవటం కరెక్ట్ కాదు కదా. ఐశ్వర్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంటి దగ్గర రవి, అమ్మా, ఊర్లో వాళ్ళందరూ మనల్ని తిట్టుకుంటున్నారే. ఎందుకురా? ఆ ఐశ్వర్యకి పెళ్లి చేయకుండా మన అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం కదా, అందుకని. అయితే ఓ పని చేద్దాంరా, ఏదో ఒక పనికిమాలిన సంబంధం ఒకటి తెచ్చి దాని పీడ వదిలించుకుందాం. అవును, అదే మంచి పని. మరి అది ఒప్పుకుంటుందా అత్తయ్య? ఒప్పుకోకపోతే ఒప్పిద్దాం. ఐశ్వర్యకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అయితే ఆ పెళ్లి చూపులకి వచ్చిన వాళ్ళు బాగా డబ్బున్నవాళ్లని, మంచి సంబంధమని రవి వాళ్లకి తెలుస్తుంది. ఆ సంబంధం సొంత కూతురికి చెయ్యాలని రవి, మయూరి, నాగరాజు, కమల నిర్ణయించుకుంటారు. ఐశ్వర్యకి బదులుగా అష్టలక్ష్మిని పెళ్లి చూపుల్లో కూర్చోపెడతారు. ఇదేంటి ఈ అమ్మాయిని కూర్చోపెట్టారు? మేం ఫోటోలో చూసింది ఈ అమ్మాయి కాదు కదా. నిజమేననుకోండి, కాకపోతే ఈ మనవరాలి పేరు అష్టలక్ష్మి, చాలా మంచిది, అణుకోకలది. డిగ్రీ వరకు చదువుకుంది, చాలా తెలివైంది. ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య, తనకి వేరే సంబంధం చూస్తున్నాంలేండి. మీకెంత కట్నం కావాలన్నా ఈ అమ్మాయికైతే ఇస్తాం. కానీ మీరు ఆ ఫోటోలో చూసిన ఐశ్వర్యకైతే రూపాయి కట్నం కూడా ఇవ్వం. ఆలోచించుకోండి. మరేం పర్వాలేదు, మీరిచ్చే కట్నము వద్దు, ఈ పిల్ల వద్దు. మేం ఫోటోలో చూసిన ఐశ్వర్యే మా ఇంటి కోడలు కావాలి అని భానుమతి గట్టిగా పట్టుబడుతుంది. ఎందుకంటే పెళ్లి చూపులకి రావటానికి ముందే తనకు తెలిసిన వాళ్ల ద్వారా ఆ ఊరిలో ఎంక్వైరీ చేసుకున్న ఆమెకి అందరూ ఐశ్వర్య గురించే మంచిగా చెప్తారు. అందువల్ల ఏ కట్న కానుకలు,
లాంఛనాలు ఇవ్వరని తెలిసినా కూడా పట్టుబట్టి మరి ఐశ్వర్యని కోడలిగా చేసుకుంటుంది. ఇంట్లో వారందరూ ఐశ్వర్య అదృష్టానికి కుళ్ళుకుంటారు. ఎన్నో ఆశలతో ఊహలతో కొత్త కోడలిగా అత్తగారింట్లో అడుగుపెడుతుంది ఐశ్వర్య. భానుమతి నిద్రలేచేసరికి ఇల్లంతా నీటిగా ఇంట్లో పనులన్నీ చేసేసుంటాయి. అది చూసి చాలా సంతోషపడుతుంది అత్తగారు. హాల్లో కూర్చొని ఉన్న అత్తగారికి సొంటిపాలు తెచ్చి ఇస్తుంది ఐశ్వర్య. తీసుకోండి అత్తయ్యగారు. ఏంటమ్మాయి, పొద్దున్నే నేను సొంటిపాలు తాగుతానని నీకెలా తెలుసు? ఆయన్నడిగి తెలుసుకున్నాను అత్తయ్యగారు. పర్వాలేదే, తెలివైన దానివే, చలాకీగా ఉన్నావు. నీ పనుల్లో స్పీడ్ కూడా బావుంది. నీ పద్ధతులు బావున్నాయి. నాకు నచ్చావమ్మాయి. థ్యాంక్స్ అత్తయ్యగారు. అది సరేగాని పొగిడానని నెత్తినెక్కి కూర్చోకు. అలా చేస్తే నాలోని కోపాన్ని చూస్తావు. జాగ్రత్తగా నడుచుకో, లేదంటే తాట తీస్తా. అత్తగారి బెదిరింపు మాటలకి కాస్త భయపడుతుంది ఐశ్వర్య. అలాగే అత్తగారు, జాగ్రత్తగా నడుచుకుంటాను. ఇంకో మాట, నువ్వెంత చక్కగా నడుచుకుంటే నేనంత చక్కగా చూసుకుంటాను నిన్ను. నా ప్రేమ ఎంత బావుంటుందో, తేడా వస్తే కోపం కూడా అంతే, తట్టుకోలేవు. అప్పుడే అక్కడికి వచ్చిన మూర్తి, ఏంటే పొద్దున్నే టీచర్లాగా కోడలికి పాఠాలు నేర్పిస్తున్నావా? మరి నేర్పాలి కదండీ, లేకపోతే తనకి మన పద్ధతులు తెలియవు కదా. ఓహో, అదే సంగతి. ఇంతలో మామగారికి కాఫీ తెస్తుంది ఐశ్వర్య. మామయ్యగారు, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అమ్మా కోడలా. ఇదంతా కొన్నాళ్ల మురిపమేనా, లేక జీవితాంతం ఉంటుందా? అర్థం కాలేదు మామయ్యగారు. అదేనమ్మా, కొంతమంది కోడళ్ళు మొదట్లో అత్తమామల్ని వాళ్ల పద్ధతులతో తెగ మురిపిస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకి అసలు రంగు తేటతెల్లం చేసి వాళ్లని మూర్చిపోయేలా చేస్తారు. అయితే నువ్వు అలా కాదు కదా అని. కాదు మామయ్యగారు. సరే, వెళ్ళి నా టాబ్లెట్స్ తీసురామ్మా. అలాగే మామయ్యగారు అని ఐశ్వర్య టాబ్లెట్స్ తెచ్చి మామగారికి ఇచ్చి వంటగదిలోకి వెళ్ళి తన పని చూసుకుంటూ ఉంటుంది. అక్కడ అష్టలక్ష్మి ఇంట్లో, చచ్చా, మన మనవరాలి కోసం వరించి వచ్చిన అదృష్టాన్ని ఆ ఐశ్వర్య ఎగరేసుకుపోయింది. ఏం చేస్తాం, దాని అదృష్టం అలా రాసిపెట్టుంది. అందుకే మంచి ఇంటికి కోడలుగా వెళ్ళింది. అలాంటి సంబంధం మళ్ళీ మళ్ళీ దొరకటమంటే కష్టమే. అలాగా, అసలు తప్పంతా మీదే. అంత మంచి సంబంధం అని తెలిసినప్పుడు దాని ఫోటో ఎందుకు పంపించారు వాళ్ళకి? మాకు వాళ్ళు పెళ్లి చూపులకి వచ్చే వరకు తెలీదమ్మా. వచ్చాకే మాటల సందర్భంలో వాళ్ళ కుటుంబం గురించి తెలిసింది. అందుకేనే వెంటనే పెళ్లి కూతురుగా నిన్ను మార్చేశాం కదా. కానీ ఆ భానుమతి మొండి మనిషి, అస్సలు మాట వింటేగా ఐశ్వర్యనే కోడలిగా కావాలని పట్టుపట్టింది. నువ్వు కూడా చూసావుగా. ఇక అయిపోయిన దాని గురించి ఆలోచించి ఉపయోగం ఏముంది? నాకు తెలిసిన ఓ మంచి సంబంధం ఉంది, అది ఖాయం చేసుకుందాంలే అని అనుకుంటారు. ఐశ్వర్య ఆమె భర్త రఘుతో, ఏమండి, అత్తయ్య గారిని చూస్తుంటే ఒక్కోసారి బాగానే ఉంటుంది, ఒక్కోసారి భయమేస్తుంది. ఐశ్వర్య, మా అమ్మ పైకి అలా గడుసుగా ఉంటుంది గాని మనసు మాత్రం వెన్న. అనాథనైన నాకు అత్తగారిల్లు కొత్త జన్మండి. నేను పెరిగిన ఇంట్లో దొరకని ప్రేమ ఆప్యాయత ఇక్కడ దొరుకుతుందని ఆశపడుతున్నాను. నువ్వు ఆశపడితే తప్పకుండా దొరుకుతుంది. నువ్వేం భయపడకు. సరే, నాకు కాస్త పనుంది, అలా బయటికి వెళ్ళొస్తాను అని రఘు అతని మొదటి భార్య సునీత ఇంటికి వెళ్తాడు. సునీత, సునీత, ఇన్నాళ్ళ గుర్తొచ్చామా మేం మీకు? మన పిల్లల గురించి అసలు ఆలోచించారా? బాబుకి జ్వరం వచ్చిందని మీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ నుండి సమాధానం లేదు. సారీ సునీత, నా పరిస్థితి అలాంటిది. ఇప్పుడెలా ఉంది బాబుకి? బాగానే ఉందండి. పాప అయితే ప్రతిరోజూ నిద్రలో మిమ్మల్నే కలవరిస్తూ ఉంది. అలాగా? రేపు ఆదివారం నాకు సెలవే కదా, రేపంతా పిల్లలతోనే గడుపుతాను. అసలు నేనంటే మీకిష్టమేనా? అలా అంటావేంటి సునీత, నువ్వు నా ప్రాణం. మీరేం చెప్పినా పిచ్చిదాన్లా ఊకొడుతున్నాను. అందుకే మీకు నేనంటే చులకన. లేదు సునీత, నిజంగా నువ్వంటే నాకెంతో ప్రేమ. మన పిల్లల మీదొట్టు. నిజంగా అంత ప్రేమే ఉంటే మన పెళ్లి విషయం, పిల్లల విషయం
మీ అమ్మగారికి చెప్పేవారే కదా. అమ్మో, మా అమ్మంటే నాకు చాలా భయం. ఆవిడ ముందు మాట్లాడాలంటే నాకు ధైర్యం చాలదు. అందుకేనా మీ అమ్మ చెప్పినట్టు నేను పిల్లలు ఉండి కూడా మమ్మల్ని పట్టించుకోకుండా ఇంకో పెళ్లి చేసుకున్నారు? ఏం చేయమంటావు? నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలాగా తయారైంది. ఇలా ఎన్నాళ్ళని నేను అజ్ఞానంలో ఉండాలి? సమయం వచ్చే వరకు తప్పదు. అర్థం చేసుకో. నన్ను మోసం చేయరు కదా? నేనెలాంటి వాడినో నీకు తెలీదా సునీత? తెలుసు కాని ఒంటరి ఆడదాన్ని, నా భయం నాకుంటుంది కదా. నా వైపు అడిగేవాళ్లు లేరని, దిక్కులేని దాన్నని మోసం చేస్తే ఏం చేయగలను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. నన్ను నమ్ము. మన పిల్లల సాక్షిగా చెప్తున్నాను. సరే, లేటైతే అమ్మకి అనుమానం వస్తుంది. రేపు వస్తాను కదా. ఇదిగో ఖర్చులకి ఈ డబ్బుంచు. పిల్లలు నువ్వు జాగ్రత్త. అలాగేనండి. అన్నట్టు చెప్పటం మర్చిపోయాను. ఇదివరకిట్లా చీటికి మాటికి ఫోన్ చేయకు. ఐశ్వర్యకి డౌట్ వస్తే అమ్మకి చెప్తుంది. ఏదైనా అర్జెంట్ అయితే మెసేజ్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు. ప్రతిరోజు ఆఫీస్ అయిపోగానే నేరుగా మొదటి భార్య ఇంటికి వెళ్ళి వారి యోగక్షేమాలు కనుక్కొని ఆలస్యంగా ఇంటికి వెళ్ళేవాడు. సెలవు రోజుల్లో కూడా ఆఫీసుందని చెప్పి సాయంత్రం వరకు మొదటి భార్య ఇంట్లోనే ఉండేవాడు. ఓ రోజు భానుమతి, ఏమిట్రా ఇది? అసలు నీకు పెళ్ళైందని గుర్తుందా? సెలవు దొరికే ఆ ఒక్క ఆదివారం రోజు కూడా ఆఫీసుందంటూ వెళ్ళిపోతున్నావు. అంటే అమ్మా, కొత్త ప్రాజెక్టుల వల్ల కొంచెం వర్క్ బిజీగా ఉంటుంది. 24 గంటలు పనే కాదురా. భార్యను కూడా కాస్త పట్టించుకో. ఒకప్పుడు ఒంటరివాడివి కాబట్టి ఎలా ఉన్నా సరిపోయింది. మేం కూడా అడ్డు చెప్పలేదు. ఇప్పుడు నీకోసం ఎదురు చూసే భార్య ఇంట్లో ఉంది. అయినా కూడా అలాగే అయితే ఎలా? ఆదివారాలు డ్యూటీ వెయ్యొద్దని మీ మేనేజర్కి చెప్పు. అలాగే అమ్మా, అడిగి చూస్తాను అని పిల్లిలా అక్కడ్నుండి జారుకుంటాడు. ఇలా జరుగుతూ ఉండగా ఓ రోజు కోడల్ని తీసుకొని ఓ ప్రముఖ ఆలయానికి వెళ్తుంది భానుమతి. అయితే అదే రోజు రఘు కూడా సునీత పిల్లల్ని తీసుకొని అదే గుడికి వస్తాడు. అమ్మాయి ఐశ్వర్య, దర్శనం బాగా జరిగింది కదా? అవునత్తయ్య గారు, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. కాసేపు అలా కూర్చొని వెళ్దాం అని గుడి ప్రాంగణంలో కూర్చుంటారు. అప్పుడే వాళ్లకి మైకులో ఇంటి పేరుతో సహా రఘు పేరు, అతని సతీమణి సునీత పేరు అభిషేకం చేయిస్తున్నట్లు మైకులో చదవటంతో అది విని భానుమతి, ఐశ్వర్య ఆశ్చర్యపోతారు. విన్నావా ఐశ్వర్య? మైకులో వినిపించిన పేరు మన రఘుదులా ఉంది కదూ? అవునత్తయ్య గారు, నాక్కూడా అలాగే వినిపించింది. పద వెళ్ళి చూద్దాం అని ఇద్దరూ గబగబా గుడిలోపలికి వెళ్ళి చూడగా రఘు, సునీత పక్కపక్కనే నిలబడి పూజ చేయించుకుంటూ ఉంటారు. వారి పక్కనే పిల్లలు కూడా ఉంటారు. భానుమతి గబగబా రఘు దగ్గరికి వెళ్ళి 2 చెంపలు ఎడాపెడా వాయిస్తుంది. ఐశ్వర్య నిశ్చేష్టురాలై అలాగే నిలబడిపోతుంది. ఏయ్, ఎవరు నువ్వు? నా భర్తని పట్టుకొని కొడుతున్నావు? అసలు నువ్వెవరువే నా కొడుకు పక్కన నిలబడి పూజ చేయిస్తున్నావు? అంటే మీరు వాడి కన్న తల్లిని అని అనడంతో సునీత ఉలిక్కి పడుతుంది. అత్తయ్య, నన్ను క్షమించండి. ఎవరే నీకత్తా? అమ్మా, మమ్మల్ని క్షమించమ్మా. నోరు ముయ్యరా. అసలు నువ్వు మనిషివేనా? నాకు వస్తున్న కోపానికి నిన్ను ఇక్కడే నరికి పోగులు పెట్టాలనుంది. ఇంటికి రారా, నీ సంగతి చెప్తా అని కోడల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది భానుమతి. ఏంటండి ఇది? ఇలా జరుగుతుందనుకుంటే అసలు ఈరోజు గుడికి వచ్చేవాళ్లమే కాదు కదండి. భయపడకు సునీత, అంతా మన మంచికే జరిగింది. నేను మా అమ్మతో మన విషయం చెప్పే ధైర్యం ఎప్పటికీ చేయలేను. కాబట్టి ఈ విధంగా అయినా ఆ శ్రమ నాకు తప్పింది. ఇప్పుడు మీరింటికెళ్తే పరిస్థితి ఏంటో తలుచుకుంటే భయంగా ఉందండి. ఏమైనా కానివ్వు, చేసిన తప్పుకి తల వంచుకొని మౌనంగా శిక్ష అనుభవించటమే. ఎలాగూ మా అమ్మకి తెలిసిపోయింది కాబట్టి పిల్లలు నువ్వు కూడా నా వెంట వచ్చేయండి. అలాగేనండి. ఇద్దరం కలిసి అత్తయ్య మావయ్య గారి కాళ్లపై పడి క్షమాపణ అడుగుదాం అని పిల్లలతో సహా ఇంటికి బయలుదేరతారు. ఏంటే, ఏమైంది? అంత కోపంగా ఉన్నావు? కోడలెందుకు
అలా ఏడుస్తుంది? భానుమతి గుడిలో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఒక్కసారిగా మూర్తి కూడా షాక్ అవుతాడు. అప్పుడే సునీతని పిల్లల్ని తీసుకొని ఇంటికి వస్తాడు రఘు. మూర్తి కూడా కోపంగా రఘుని చెంపలు వాయిస్తాడు. ఎంత పనిచేశావురా? అసలు ఎందుకిలా చేశావు? ఎందుకు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశావు? అసలు నువ్వు ఇదివరకే పెళ్లి చేసుకున్న విషయం మాకెందుకు చెప్పలేదు? కనీసం పిల్లలు పుట్టాకైనా చెప్పాలి కదా. మీరేమంటారో అని భయపడ్డాను. పెళ్లి చేసుకునేటప్పుడు లేని భయం, పిల్లల్ని కంటానికి లేని భయం మాకు చెప్పటానికి వచ్చిందా? అది కాదు నాన్న. వాడికెలాగో బుద్ధి లేదనుకో, అసలు నీకైనా బుద్ధి లేదా? అత్తామామ అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని తెలీదా నీకు? నేను చాలాసార్లు చెప్పాను అత్తయ్య గారు, కానీ ఆయనే నీకేం తెలీదు, ఇప్పుడు చెప్తే మా అమ్మ మన పెళ్లి జరగనివ్వదు, తర్వాత అన్నీ నిదానంగా అవే సర్దుకుంటాయిలే అని అన్నారు. ఇన్నాళ్ళు మా కొడుకు మంచివాడు, అమాయకుడు అనుకున్నాం. కానీ నువ్వు ఇలా గొంతులు కోసే రకమని మేము తెలుసుకోలేకపోయాం. చూడమ్మాయ్, మొన్ననే నీ మొగుడికి పెళ్ళయింది. ఆ విషయం తెలుసా నీకు? తెలుసు అత్తయ్య గారు. తెలుసా? తెలిసి కూడా ఎలా ఒప్పుకున్నావు? అదే అత్తయ్య, మళ్ళీ ఆయనే మీ వంక చెప్పి ఒప్పించారు. అంటే నీ మొగుడు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మేస్తావన్నమాట. ఇలాగే మాయమాటలు చెప్పి నమ్మించి రేపు నిన్ను కూడా వదిలేస్తే ఏం చేస్తావు? అత్తయ్యగారు, ఆయన లాంటివాడు కాదు. అలాగా? మరి నీ కళ్ళ ముందున్నదేంటి? అయినా మా కొడుకు గురించి మాకు తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసా నీకు? అని అనటంతో సునీత సైలెంట్ అయిపోతుంది. అది కాదురా, అసలు నీకు ముందే పెళ్ళైనప్పుడు మళ్ళీ పెళ్ళికెందుకు ఒప్పుకున్నావు? ఆ పిల్లని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఎవరి జీవితం నాశనం చేయటానికి ఇలా చేశావు? ఆ పిల్లకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో చెప్పరా? సారీ ఐశ్వర్య. ఛీ, ఇంత చేసి చిన్న క్షమాపణ అడిగితే తనకి న్యాయం జరుగుతుందా? తన కళ్ళల్లోకి చూడాలంటేనే మాకు మొహం జల్లటం లేదు. అసలు ఆమెకి ఏం సమాధానం చెప్పాలో మాకు అర్థం కావటం లేదు. ఇలా ఎందుకు చేశారత్తయ్యా అని కన్నీళ్లతో తన గుండెల్ని చీల్చుకు వస్తున్న తూటాల్లాంటి ఆ ప్రశ్నలకి మేం ఏమని సమాధానం చెప్పాలిరా? రఘు ఏమీ మాట్లాడడు. దీనికి ఒక్కటే పరిష్కారం. నలుగురిలో మన పరువు పోకుండా ఉండాలంటే గుట్టుచప్పుడు కాకుండా నీ మొదటి భార్యకి విడాకులిచ్చేసేయి. సునీతకి ఎలా ద్రోహం చేయన్నా అన్నా? మరి ఐశ్వర్యకి ద్రోహం చేస్తావా? రఘు దగ్గర సమాధానం ఉండదు. నువ్వు చేసిన తప్పుకి నోరు మూసుకొని మేం చెప్పింది వింటం తప్ప నీకు వేరే దారి లేదురా. సునీతతో భానుమతి, ఇదిగో చూడమ్మాయ్, నీ భర్త ఎక్కడున్నా బావుండాలి అనుకుంటే, అతని మీద నీకు నిజంగా ప్రేమే ఉంటే వాణ్ణి వదిలి వెళ్ళిపో. నీ దారి నువ్వు చూసుకో. కాదు కూడదు అని గొడవ చేశావే అనుకో, వాడు చేసిన వెధవ పనికి జీవితాంతం జైల్లో వేయిస్తాం. జాగ్రత్త. వద్దత్తయ్య గారు, ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. నా వల్ల ఆయనకి శిక్ష పడకూడదు. నేనే వెళ్ళిపోతాను. సునీత, ఏం మాట్లాడుతున్నావు? మీరు నాకు దక్కకపోయినా పర్వాలేదండి, మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలు అని ఏడుస్తూ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతుండగా ఐశ్వర్య, ఆగు సునీత, నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. ఏంటైశ్వర్య, నీకేమైనా మైండ్ పోయిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అత్తయ్యగారు, నా సంతోషం కోసం, నా జీవితం బావుండటం కోసం ఆ పసిపిల్లల్ని తండ్రి లేని అనాథలను చేయమంటారా? నాలాంటి ఇంకో అభాగ్యురాలి జీవితం నాశనం చేయమంటారా? చూడమ్మాయ్, ఆవేశపడకు. తేడా నిర్ణయం తీసుకుంటే నువ్వు జీవితాంతం బాధపడాలి. తన మానాన తనని వెళ్ళనివ్వు. లేదు మావయ్య గారు, తప్పు చేసింది మీ అబ్బాయి, కాని శిక్ష మాత్రం ఆ అమాయకురాలికా? ఆమెకు మీ అబ్బాయి అంటే అమితమైన ప్రేమ ఉంది కాబట్టే తన పిల్లలు ఏమైపోతారో అని ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా భర్త క్షేమం కోసం ఆయన్ని వదులుకోవటానికి సిద్ధపడింది. అలాంటావిడ నా వల్ల బాధపడకూడదు. మరి దీనికి పరిష్కారం ఏంటమ్మా? ఈ సమస్యకు పరిష్కారం ఎవరో ఒకరు త్యాగం చేయక తప్పదు. అది కూడా నేనే. ఎందుకంటే ఆయనకు కూడా సునీతంటేనే ఎక్కువ ఇష్టం. అది ఆయన మాటల్లోనే అర్థమవుతుంది. పైగా తండ్రి లేకుండా అనాథలుగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసిన నేను అదే బాధను ఈ చిన్నారులకు ఇవ్వలేను.
అలా చేస్తే అనాథగా నేను పడిన బాధకి అర్థముండదు. నీ గొప్ప మనసుకి చాలా చాలా థ్యాంక్స్ ఐశ్వర్య. అవునైశ్వర్య, నీకు చాలా రుణపడి ఉంటాను. ఏ ఆడది చెయ్యలేని త్యాగం చేస్తున్నావు. నువ్వు నా పాలిట దేవతవి అని రఘు, సునీత ఇద్దరూ చేతులు జోడించి ఐశ్వర్యకి దండం పెడతారు. అది కాదమ్మా ఐశ్వర్య, ఆమె జీవితం, ఆమె పిల్లల జీవితం, రఘు జీవితం గురించి ఆలోచిస్తున్నావు బాగానే ఉంది. మరి నీ పరిస్థితి ఏంటమ్మా? నా బ్రతుకే ఇంత అత్తయ్య గారు. చిన్నప్పుడు మా అమ్మా నాన్న ప్రేమను కోల్పోయి అనాథనయ్యాను. ఆ తర్వాత పెంచుకున్న వాళ్ల ప్రేమ దొరికినట్టే దొరికి చేజారిపోయింది. నా పెళ్లితో ఆ ప్రేమ మళ్లీ తిరిగి నా జీవితంలోకి వచ్చిందని సంబరపడిపోయాను. కాని ఆ ఆనందం కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. ప్రేమ దొరికిందని సంతోషపడటం, అంతలోనే అది చేజారిపోయిందని బాధపడటం చిన్నప్పటినుండి నాకు అలవాటే అంటూ కన్నీటి పర్యంతం అవుతుంది ఐశ్వర్య. తన మాటల్లోని బాధకి అందరూ కన్నీళ్లు పెట్టుకుంటారు. ఐశ్వర్య ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది. రఘు, సునీత పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. దిక్కు తెలియని సంచారిలా, దారి తెలియని నావలా ఐశ్వర్య పరిస్థితి అగమ్య గోచరంగా అయిపోతుంది. గది నుండి బయటకి రాకుండా ఏడుస్తూ ఉంటుంది ఐశ్వర్య. అత్తామామ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. మరుసటి రోజు ఉదయం ఐశ్వర్య ఇంట్లో కనిపించదు. అత్తామామ ఇద్దరూ ఐశ్వర్యని వెతకటం కోసం ఆమె పెరిగిన ఇంటికి వెళ్తారు. ఏంటండి ఇలా వచ్చారు? అదేనండి, ఐశ్వర్య ఇక్కడికి వచ్చిందా అని. లేదే, అయినా మీకు తెలియకుండా ఐశ్వర్య ఇక్కడికెందుకొస్తుంది? అప్పుడు మూర్తి జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అది విని ఒక్క క్షణం షాక్ అవుతారు అందరూ. అయ్యో, నా మనవరాల్ని ఎంత మోసం చేశారు మీరు! ఆ బాధ తట్టుకోలేక ఎటు వెళ్ళిందో, ఏ అఘాయిత్యం చేసుకుందో ఏంటో. మనస్సులో ఐశ్వర్యకి జరిగిన దానికి సంతోషంగా ఉన్నా బయటికి మాత్రం దొంగ కన్నీళ్లు కారుస్తూ బాధ నటిస్తుంది కమల. భయపడకండి పిన్నిగారు, అలా ఏం జరగదు. ఐశ్వర్యకి ఏమీ కాదు. తాను ఎక్కడున్నా వెతికి తీసుకొస్తాం. తన ఆచూకీ మీకేమైనా తెలిస్తే మాకు కబురు పెట్టండి అని హడావిడిగా వెళ్ళిపోతారు. ఆ దేవుడు మన అమ్మాయి నెత్తిన పాలు పోసి ఆ ఐశ్వర్య నెత్తిన నీళ్లు పోశాడు. అవునండి, మన అమ్మాయి అదృష్టం ఆ ఐశ్వర్యకి పోయిందని అప్పుడు చాలా బాధపడ్డాం. కానీ ఇప్పుడు ఆ పెద్ద ప్రమాదం మన అమ్మాయికి తప్పిపోయినందుకు మనం చాలా సంబరపడాలి. అమ్మో, ఒకవేళ ఆ పెళ్లి మన అష్టలక్ష్మికే జరుగుంటే ఈ రోజున మన అమ్మాయి పరిస్థితి ఏంటో తలుసుకుంటేనే భయంగా ఉంది అని అనుకుంటారు. అత్తామామలు కోడలి కోసం వెతుకుతూ ఉండగా ఓ రోడ్డు పక్కన కనిపిస్తుంది. ఏంటమ్మా ఐశ్వర్య ఇది? నువ్విలా ఇంట్లో నుండి వచ్చేస్తే మేమెంత బాధపడతామో తెలుసా? మీ మధ్య నేనెందుకు అత్తయ్య గారు? నాకేం హక్కుందని, ఏ బంధం ఉందని మీ ఇంట్లో ఉండటానికి? మీరు వెళ్ళగొట్టకముందే నాకై నేనే నా దారి చూసుకుంటే మంచిది కదా. మీ కొడుకు కోడల్ని మీ దగ్గరికే తెచ్చుకొని మనవడి మనవరాలతో హాయిగా ఉండండి. మధ్యలో వచ్చాను, మధ్యలోనే వెళ్ళిపోతున్నాను. అలా అనకమ్మా. ఓ ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి మేము ఎలా హాయిగా ఉండగలం? అవునమ్మా, నీకు మళ్ళీ తిరిగి మంచి జీవితాన్నివ్వటమే మాకు నిజమైన సంతోషం. అది కాదత్తయ్య గారు, నా వల్ల మీకు మీ అబ్బాయికి మధ్య దూరం రావటం నాకిష్టం లేదు. అందరి సంతోషాల గురించి ఆలోచిస్తున్నావు. నీ జీవితం గురించి ఆలోచించవా అమ్మా? నీ త్యాగాన్ని మేం మోయలేకపోతున్నాం. ఆ అపరాధ భావం మమ్మల్ని దహించి వేస్తుంది. నాకిక జీవితమంటూ ఏముంది? శూన్యం తప్ప. అది కాదమ్మా, ఒక్కోసారి శూన్యం వెనుక కూడా ఎంతో అందమైన జీవితం ఉంటుంది. ఎవరు చెప్పగలం చెప్పు? అవునమ్మా, అలా కాదు అనుకొని ఆ శూన్యంలోనే ఉండిపోతే ఆ అందమైన జీవితాన్ని చూడగలవా చెప్పు? అమృతం కూడా విషం తర్వాతే వస్తుంది. అవును ఐశ్వర్య, నీకే బంధం ఉందని అడిగావు కదా, అయితే చెప్తున్నాను విను. ఈ రోజు నుండి మన మధ్య ఉన్న బంధం తల్లి తండ్రి కూతురు బంధం. ఇప్పటివరకు నీకు అత్తిల్లుగా ఉన్న ఇల్లు ఇక నుంచి పుట్టిల్లు. అత్తమామలుగా కాదు, నీ తల్లిదండ్రులుగా చెప్తున్నాం. మా మాట కాదనకమ్మా. అవునైశ్వర్య, ఇన్నాళ్ళు నీకు తల్లిదండ్రి ప్రేమ లేదని బాధపడ్డావు కదా, ఇక నుండి నీకు ఆ బాధ లేదమ్మా. ఈ అమ్మా నాన్న ఉన్నారు నీకు.
అని అంటారు. వాళ్ళు తనపై చూపించే ప్రేమకి ఐశ్వర్య కళ్ళ నిండా నీళ్లు తిరుగుతాయి. అత్తయ్యా అంటూ ఏడుస్తుంది. అత్తయ్య కాదమ్మా, అమ్మా అని పిలు. అమ్మా, నాన్న అని పిలుస్తుంది ఐశ్వర్య. పిచ్చి తల్లి, ఏడవకమ్మా. ఈ అమ్మా నాన్న ఉండగా నీకేంటమ్మా భయం? పద మన ఇంటికి వెళ్దాం అని ఐశ్వర్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. ఈ విషయం తెలిసిన ఊరివారందరూ ఆశ్చర్యపోతారు. చెవులు కొరుక్కుంటూ ఉంటారు. వాళ్లలో వాళ్లే గుసగుసలాడుకుంటూ ఉంటారు. మీరు చేసిందేం బాలేదు మూర్తిగారు. మీ అబ్బాయి తప్పు చేశాడు కాబట్టి ఏదో పరిహారంగా ఎంతో కొంత డబ్బు ఆ అమ్మాయి చేతిలో పెట్టి వదిలించుకోవాల్సింది. అలాగా డబ్బు తన జీవితాన్ని బాగు చేస్తుందా నర్సయ్య? బాగు చేయని చేయిపోని, అంతకంటే మనం ఏం చేయగలం? ఎవరి తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఏదో పెద్ద మనసుతో ఎంతో కొంత డబ్బు మీరు ఆమెకిస్తున్నప్పుడు ఇంకేంటంట? అసలు డబ్బులు ఇవ్వకపోయినా ఆమె మిమ్మల్ని చేయగలిగేది కూడా ఏమీ లేదు కదా. పెద్ద మనసు మాది కాదు నర్సయ్య, మా అమ్మాయిది. మనం మన అమ్మా నాన్న పెంపకంలో పెరిగినా కూడా నేర్చుకోలేని సంస్కారం ఆ అమ్మాయి అనాథగా పెరిగినా కూడా నేర్చుకుంది. నాకు నీలాంటి మనసు లేదు నర్సయ్య. ఇదే కష్టం మన కన్న కూతురికి వస్తే మనం ఇలాగే మాట్లాడతామా అని కోపంగా వెళ్ళిపోతాడు మూర్తి. ఎదురింటి వనజ, ఏంటి భానుమతి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదో చిన్న తప్పుకి కొడుకుని వదిలేసి కోడల్ని కూతుర్లా చేరదీస్తావా? నీకేం తెలుసు వనజ, వాడు చేసింది మీకు చిన్న తప్పు కావచ్చు, నాకు కాదు. అయితే మాత్రం కన్న కొడుకుని కోడల్ని మనవడిని మనవరాల్ని వదిలేసింది కాక ఇంకా తప్పేంటని అడుగుతావా? పేగుబంధాన్ని అలా ఎలా తెంపుకోగలిగావు? అంటే ఏంటి నీ ఉద్దేశం? పరాయి తల్లి పేగు తెంచుకుని పుట్టిన ఆడపిల్ల ఏమైపోయినా పర్వాలేదు, కానీ మన పిల్లలు మాత్రం బావుండాలి, అంతేగా నువ్వనేది? నీకు చెప్పినా అర్థం కాకపోతే నేనేం చేయగలను? అవసరం లేదు, నువ్వేమీ చెయ్యకుండా ఉంటే అదే 10,000 అని వెళ్ళిపోతుంది భానుమతి. ఏమయ్యా, మనం ఈ ఊర్లో ఉండొద్దు, పట్నం వెళ్ళిపోదాం. మనతోనే ఇలా మాట్లాడే ఈ ఊరివాళ్ళు ఇక మన అమ్మాయితో ఎలా మాట్లాడతారో కూడా తెలీదు. తన్ని చాలా బాధ పెడతారు. నేను కూడా అదే చెబుదామనుకుంటున్నాను, ఈలోగా నువ్వే అన్నావు అని కోడల్ని తీసుకొని పట్నం వెళ్ళిపోతారు. ఐశ్వర్యని చాలా బాగా చూసుకుంటూ ఉంటారు. చూడమ్మా, జీవితం ఎలా ఉంటుందో ఎవరం చెప్పలేం. కాబట్టి ఎవరు తోడు ఉన్నా లేకపోయినా బతకటానికి నీకంటూ ఏదో ఒక సొంత విద్య ఉండాలి. అందుకే ఆడపిల్లవి కాబట్టి నీకు టైలరింగ్ నేర్పించాలని మీ అమ్మ నేను అనుకుంటున్నాం. అలాగే నాన్న, మీ ఇష్టం. అలా ఐశ్వర్యని ఓ బొటిక్లో జాయిన్ చేసి టైలరింగ్ నేర్పిస్తూ ఉంటారు. కొద్ది రోజుల్లోనే ఐశ్వర్య తన తెలివితేటలతో బాగా నేర్చేసుకుంటుంది. తమ దగ్గర ఉన్న డబ్బుతో ఐశ్వర్య చేత సొంతగా ఓ బొటిక్ పెట్టిస్తారు. ఐశ్వర్య తన కాళ్లపై తాను నిలబడుతుంది. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఏమయ్యా, అమ్మాయి ఎన్నాళ్ళిలా ఒంటరిగా ఉంటుంది? తన కాళ్లపై తను నిలబడింది కాబట్టి ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామయ్యా. నువ్వు చెప్పకముందు నుంచే నేను అదే పనిలో ఉన్నా భానుమతి. వాళ్ల మాటలు విన్న ఐశ్వర్య, అమ్మా, నాకు పెళ్లి వద్దు, జీవితాంతం మీతోనే ఉండిపోతాను. వద్దమ్మా, అన్ని విధాలుగా నీకంటూ ఓ తోడుండాలి. భర్త పిల్లలతో నువ్వు హాయిగా ఉండాలి. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని సర్ది చెప్తారు. మనకు తెలిసిన వాళ్ళు ఒక సంబంధం చెప్పారు. ఈ ఊర్లోనే ఒక అబ్బాయి ఉన్నాడు, పేరు విష్ణు. చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నాడట. చాలా మంచి కుర్రాడట, బుద్ధిమంతుడు కూడా. చీమకు కూడా హాని చేయనే మనస్తత్వం అట. అచ్చం మన ఐశ్వర్య మనస్తత్వంలాగే అనుకో. మరింకా ఏం ఆలోచిస్తున్నారు? వెంటనే వెళ్ళి ఆ సంబంధం మాట్లాడదాం. లేట్ చేస్తే చేజారిపోవచ్చు. కాకపోతే ఆ అబ్బాయికి కూడా ఇది 2వ పెళ్ళే అవుతుంది. మొదటి భార్య యాక్సిడెంట్లో చనిపోయిందట. అయితే ఒక పాప కూడా ఉందంట. ఆ పాప కోసం ఇన్నాళ్లుగా పెళ్లి కూడా చేసుకోలేదట. వచ్చే భార్య ఆ పాపని జాగ్రత్తగా చూసుకుంటుందో లేదో అని. అలాగా? అయితే వద్దులేండి, వేరే సంబంధం చూసుకుందాం. అమ్మా, నాకీ సంబంధం ఇష్టమే. తల్లి లేని ఒక అనాథ బిడ్డకి పుట్టుకతో అనాథనైన నేను తల్లినవటానికి మించిన ఆనందం నాకేముంటుంది చెప్పండి? నాకు మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఇష్టమే అని చెప్తుంది ఐశ్వర్య.
ఆమె అభిప్రాయానికి విలువ ఇచ్చి తను కోరుకున్నట్టే విష్ణుతో పెళ్లి జరిపిస్తారు. ఐశ్వర్య ఆ పాపని తన కన్న కూతుల్లా చూసుకోవటం చూసి విష్ణు ఎంతో సంతోషపడతాడు. అతను కూడా ఐశ్వర్యని చాలా ప్రేమగా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఆమె జీవితం ఊహించలేనంత సంతోషంగా సాగుతూ ఉంటుంది. అది చూసి భానుమతి, మూర్తి కూడా చాలా ఆనందపడతారు. అందరూ సంతోషంగా ఉంటారు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మైనా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.